తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. భయం, టెన్షన్ అన్నీ ఎక్కువైపోయినాయి కదా అందరికీ. ఏమీ భయపడద్దు, ఏమీ టెన్షన్ పడద్దు. చెప్పడం తేలికే కానీ ఇది చాలా కష్టం అనిపిస్తోంది. నేనైతే ఏం చేసేదాన్ని తెలుసా? ఈ టెన్షన్ పడ్డప్పుడల్లా ఒక్క 10 సార్లు నాకు ఇష్టమైన దైవాన్ని మనసులో తలుచుకునేదాన్ని. వెంటనే సెట్ అయ్యేది. మీరు ట్రై చేసి చూడండి ఇది. ఇంకోటి, నెక్స్ట్ ఇంకా హాల్ టికెట్స్, మంచి ఫ్లో ఉన్న పెన్స్, పెన్సిల్స్, కలర్ పెన్స్ రెడీగా పెట్టుకోవడం. ఇవి ఎగ్జామ్స్ అయిపోగానే ఎక్కడో అక్కడ పెట్టేసేయకుండా ఒకే ప్లేస్లో కనుక ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే వాటి కోసం వెతుక్కునే టైము మనకు సేవ్ అవుతుందన్నమాట. తర్వాత రాత్రంతా మెలకువగా ఉండి అస్సలు చదవద్దు. అట్లీస్ట్ 4 hours నైట్ నిద్రపోవాలి. లేదంటే ఎగ్జామ్ సరిగా రాయలేక మనకి అన్నీ వచ్చినవి కూడా మనం మర్చిపోతాం. కళ్ళు తిరగడం జరిగి ఇబ్బంది పడటం ఖాయం అన్నమాట. ఎగ్జామ్స్కి 1/2 hour బిఫోర్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండాలి. ఈ టైం మేనేజ్ చేసుకోలేకపోతే ఆ ఇంపాక్ట్ ఎగ్జామ్ మీద ఖచ్చితంగా పడుతుంది. సో ఎగ్జామ్ సెంటర్స్కి ముందుగా రీచ్ అయ్యేందుకే ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి పూర్తిగా. ఇంకా ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి మనం వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఇంట్లో ఏదో ఒక ఫుడ్ తీసుకునే బయలుదేరాలి. లేదంటే ఆ నీరసంతో ఉన్నా కూడా మనం ఎగ్జామ్ మీద మనకేమి గుర్తురావు మనకి. సో ఎగ్జామ్ రాసే ముందు ఒక్కసారి క్వశ్చన్ పేపర్ని మొత్తం చదవాలి. గుడ్ హ్యాండ్ రైటింగ్తో మనం కనుక రాస్తే ఎగ్జామినర్ చక్కగా మనకి కరెక్షన్ చేసేప్పుడు మంచి మార్క్స్ వేస్తారనమాట. హ్యాండ్ రైటింగ్ ఇంపాక్ట్ మార్క్స్ మీద చాలా ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ట్రిక్. హ్యాండ్ రైటింగ్ మటుకు బాగా మెయింటైన్ చేయండి చివరి వరకు. తర్వాత క్వశ్చన్ పేపర్లో చాయిస్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ట్రా రాయటం మటుకు లాస్ట్లోనే అటెంప్ట్ చేయాలి. అన్నీ వచ్చని మొత్తం ఒక సెక్షన్లో అన్ని క్వశ్చన్స్ ఒకేసారి రాసేస్తే నెక్స్ట్ సెక్షన్ రాసేటప్పుడు మనకి టైం సరిపోదు. తర్వాత ఒక ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మనం ఏమేం రాసామని బుక్స్ అన్నీ రిఫర్ చేయటం, అది అయ్యో తప్పు రాసా, ఇది కరెక్ట్ రాసా, ఈ డిస్కషన్స్ వీటికి టైం వేస్ట్ చేయొద్దు. లేదంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, కాల్స్ మాట్లాడటం అస్సలు చేయొద్దు. ఆ ఎగ్జామ్ అయిపోయిన దాని గురించి పూర్తిగా మర్చిపోవాలంతే. ఇంకా ఎగ్జామ్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళి ఫుడ్ తీసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఎగ్జామ్కి మధ్య గ్యాప్ ఉంది కదా అని టైం వేస్ట్ చేసామా, అంతకన్నా ఫూలిష్ థింగ్ ఇంకోటి ఉండదన్నమాట. ఎందుకంటే ఈ గ్యాప్ టైంలో మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎగ్జామ్ బాగా రాసామని ఎక్సైట్ అవ్వకండి, లేదా ఎగ్జామ్ బాగా రాయలేదని డిప్రెషన్కి లోనవద్దు. రిజల్ట్ గురించి ఆలోచించి టైం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఎగ్జామ్స్ మధ్యలో స్టార్ట్ అయ్యాక పేపర్స్ లీకేజ్ అని కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారని, రీ ఎగ్జామ్స్ పెడతారని, ఇలా అవి ఏవి జరగవు. కాబట్టి వాటిని ఎంత పట్టించుకోకపోతే అంత మంచిది. ఇవే క్వశ్చన్స్ వస్తాయని ఎవరు చెప్పినా అస్సలు పట్టించుకోవద్దు. పబ్లిక్ ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా జరుగుతాయి కాబట్టి మన హార్డ్ వర్క్ మీదే మన రిజల్ట్ ఉంటుందన్నమాట. తర్వాత ఈ లాంగ్వేజెస్ ఎలా రాస్తామో అని అస్సలు ఆలోచించద్దు. మొదటి నుంచి కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల ఈ భయం 190% మంది స్టూడెంట్స్లో ఉంటుంది, సహజం. కానీ ఈ టెన్షన్ పడే టైంలో మరిన్ని గ్రామర్ పాయింట్స్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. లాంగ్వేజెస్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండడానికి మనం చూసుకోవాలి. తర్వాత మనకి ఎగ్జామ్స్లో ఆన్సర్స్ రాసేప్పుడు టేబుల్స్ కానీ పిక్చర్స్ ఉన్నా, లేకపోతే సైడ్ హెడ్డింగ్స్ కరెక్ట్గా పెట్టి చక్కగా అండర్లైన్ చేయటం లాంటివి, వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, పేపర్ని చక్కగా ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత సో డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ టైంని ఎంత చక్కగా మేనేజ్ చేసుకుంటే అంత చక్కని ఫ్యూచర్ని మనం చూసిన వాళ్ళం అవుతాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.